సో స్క్రీన్స్ అండి. స్క్రీన్స్ ఆర్ ద బిగ్గెస్ట్ విలన్స్ ఇన్ ఆల్ అవర్ లైఫ్స్. నాట్ జస్ట్ కిడ్స్ లైఫ్స్, ఎవ్రీవన్స్ లైఫ్స్. పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ స్క్రీన్ పట్టుకోవడం, గంటలు గంటలు చూడటము అంతే. పిల్లలకి ఏమవుతుంది చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేస్తే దానివల్ల మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ఫస్ట్ థింగ్ అంటే ఐస్‌కి కొంచెం దెబ్బ తగులుతది. దాని నుంచి ఏవైతే రేస్ ఎమిట్ అవుతాయో అండ్ ఆ ఎక్స్‌ట్రీమ్ నియర్ వర్క్ అనేది ఇట్స్ నాట్ వెరీ గుడ్ ఫర్ కిడ్స్. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇండైరెక్ట్ ఫ్యాక్టర్ టు ఇంక్రీజ్ ద మయోపియా అన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే జస్ట్ డిస్కస్ చేసామో. సో ఒక లిమిటెడ్ స్క్రీన్ టైమ్. లిమిటెడ్ స్క్రీన్ టైమ్ అంటే ఏంటి? ఒక 2-4 అవర్స్ ఆఫ్ కంబైన్డ్ స్క్రీన్ టైమ్ ఇస్ వాట్ ఈస్ జనరల్లీ అడ్వకేటెడ్. కంబైన్డ్ స్క్రీన్ టైమ్ అంటే ఏంటి? దాంట్లో మన ల్యాప్‌టాప్స్ వస్తాయి, ఫోన్ వస్తుంది అండ్ స్కూల్‌లో జరిగే అవి కూడా వస్తాయి. అంతే కాకుండా దేర్ ఆర్ సమ్ హెల్తీ స్క్రీన్ ప్రాక్టీసెస్. ఈ హెల్తీ స్క్రీన్ ప్రాక్టీసెస్ మన కిడ్స్ ఒక్కటే కాదు, మన ఐటీ ఇంజినీర్స్ ఉంటారు కదా, గంటలు గంటలు స్క్రీన్ మీదే ఉంటారు, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో దెర్ ఇస్ అ 20-20-20 రూల్. 20-20-20 రూల్ అంటే ఏంటి? 20 మినిట్స్ ఆఫ్ యాక్టివిటీ తర్వాత 20 మీటర్స్ దూరంలో, అంటే అంత దూరంలో ఒక 20 సెకండ్స్ చూడాలి. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ యూ ఆర్ బ్లాక్డ్ ఇన్ ఏ రూమ్, యూ డోంట్ హ్యావ్ ద 20 మీటర్స్ డిస్టెన్స్, అలాంటప్పుడు ఏం చేస్తారు? జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ ఫర్ లైక్ 20 సెకండ్స్. అండ్ ఆల్సో ఫ్రీక్వెంట్ బ్లింకింగ్. కంటిని కూడా కొంచెం బ్లింక్ చేస్తూ ఉండాలి. మనం స్క్రీన్ని చూస్తూ చూస్తూ వి జనరలీ ఈవెన్ ఫర్గెట్ టు బ్లింక్ అవర్ ఐ. అదొకటి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే we can't completely avoid the screens, but maybe we can make it a little better. So most of the parents అండి ఈ మధ్యలో ఓపీడీకి వచ్చే పేరెంట్స్ అందరూ చాలా మంది వరకు అవేర్ ఉంటున్నారు. బట్ సమ్ పేరెంట్స్ హూ ఆర్ లైక్ ప్రేమ ఎక్కువ ఇవ్వడం అంటే గ్యాడ్జెట్స్ ఎక్కువ ఇవ్వడం కాదు. దాన్ని ఇంకో రకంగా ఛానెల్ చేయండి. ఆస్క్ దెమ్ టు ఇన్వాల్వ్ ఇన్ సమ్ యాక్టివిటీ. ఇంట్లో ఏమైనా యాక్టివిటీ చేయించడమో, లేకపోతే బయట ఏమైనా స్పోర్ట్స్‌కి తీసుకెళ్లడమో, అలాంటి ఏమైనా సేఫ్ యాక్టివిటీస్ అండర్ పేరెంట్స్ మానిటరింగ్ చేస్తే దట్ విల్ బి బెటర్.